మనం ఈరోజు వచ్చేసి 3924 మనం ప్రాఫిట్ అనేది బుక్ చేశాం. సో, ఈ ప్రాఫిట్ అనేది ఎందులో బుక్ చేశామంటే ఫస్ట్ వచ్చేసి మనకు సెన్సెక్స్. సెన్సెక్స్ నుండి మనకు ఎంత గెయిన్ అయిందంటే సో, 8854 అనేది మనకు గెయిన్ అయింది. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ అనేది ఫ్యూచర్‌లో కొన్నాము. సో, ఇది గూడా ఈరోజు ఇంట్రాడే పరంగానే మనం ఎగ్జిట్ చేశాం. ఏషియన్ పెయింట్స్ అదేవిధంగా సెన్సెక్స్. సో, 2 అంటే ఈక్విటీలో మనం ఆప్షన్స్ అనేటివి చేసుంటాం. ఈ ఆప్షన్స్, ఫ్యూచర్స్ అదే విధంగా ఇండెక్స్‌లో గూడా అనేటివి మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేటివి చేసుంటాం. సో, ఇక్కడ మనకి ఈరోజు నియర్లీ 4000 అనేది వచ్చింది. సో, వీటికి ఎందుకు ఈ ప్రాఫిట్ వచ్చింది? సో, బిహైండ్ రీసెర్చ్ ఏమైనా ఉందా? ఇది గూడా మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ఫస్ట్ వచ్చేసి నిఫ్టీ అనేది ఎలా మూవ్ అయింది? ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ అయింది? ఇది ఫస్ట్ డిస్కషన్ చేద్దాం. దీంతో పాటు మనకు మండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇది గూడా డిస్కషన్ చేద్దాం. సో, మనకు నిఫ్టీ అనేది 216 పాయింట్స్ అనేది ఈరోజు అంటే గెయిన్ అయింది నిఫ్టీ అనేది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఈరోజు 148 పాయింట్స్ అనేది గెయిన్ అయింది. అదే విధంగా ఈరోజు మనకు సెన్సెక్స్ కాబట్టి ఎక్స్‌పైరీ మనం సెన్సెక్స్ వెళ్ళాం. సో, దీనికి రీసెర్చ్ ఏంటి? సో, మనకు మార్నింగ్ ఆన్వర్డ్స్ మనకు నిఫ్టీ అనేది ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే గెయిన్ అయ్యుంటారు. సో, మీకు ఎక్కడ లేదు చూడండి. ఇక్కడ మనకు మంచిగా బై చేశారు. మళ్ళా సెల్లింగ్ వచ్చింది. అంటే ఒక సింగిల్ క్యాండిల్స్‌లోనే మార్కెట్‌లో ఉండే మూవ్ అంతా కంప్లీట్ అవుతుంది. సో, ఓన్లీ సింగిల్ క్యాండిల్స్ బేస్ చేసుకొని ఆప్షన్ బయర్స్ అయితే ఎవరు ఈరోజు ప్రాఫిట్ అనేది గెయిన్ అయ్యుండరు. ఓకేనా? సో, ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ సెల్లర్స్ మాత్రమే ఈరోజు మంచిగా ఎర్న్ చేసుంటారు. సో, నిఫ్టీ అనేది ఐ థింక్ ఈరోజు మనకు అప్ సైడ్ ఈ లెవెల్, డౌన్ సైడ్ ఈ లెవెల్. సో, ఇక్కడ మనకు మార్కెట్ అనేది ప్యూర్‌లీ సైడ్‌వేస్ ఉంది. మనకి ఎటువంటి ఎంట్రీ అనేది నిఫ్టీలో దొరకలేదు. అదే విధంగా మీరు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్యూర్‌లీ మనకు సైడ్‌వేస్. యెస్టర్‌డే మనం డిస్కషన్ చేసుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంటి? ఎట్లా ఏంటి అనేసి. సో, బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్న రేంజ్‌లోనే ట్రేడింగ్ జరిగింది. సో, ఎందుకంటే మనకిప్పుడు వీక్లీ ఎక్స్‌పైరీస్ లేవు గాబట్టి, మనం ఆప్షన్ సెల్లింగ్ చేసినా గాని, ఇందులో ఎంత ప్రీమియం అనేది అసలు కిల్ అవ్వట్లేదు ఫస్ట్ థింగు. ఎందుకంటే, మనకు మంత్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది మంత్లీకి వెళ్ళిపోయింది గాబట్టి ఎక్స్‌పైరీ ప్రీమియం అనేది కిల్ అవ్వట్లేదు. సో, దాని బేసిస్ పైన ఈరోజు మనకు సెన్సెక్స్ అనేది ఉంది ఎక్స్‌పైరీ. సో, సెన్సెక్స్ అనేది మనము ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము? దానికి రీజన్ ఏంటి? ఇది డిస్కషన్ చేద్దాం. దీని తర్వాత మనకు మండే వచ్చేసి ఎలా ప్లాన్ చేయాలి? మనకు అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ ఎలా ప్లాన్ చేయాలి? నిఫ్టీ ఎలా ప్లాన్ చేయాలి? ఇవి కూడా మనం ఎంట్రీ, ఎగ్జిట్ ఏదో చూద్దాము. ఓకేనా? సో, మార్నింగ్ వచ్చేసి మనం ఇక్కడ సెన్సెక్స్ అనేది ఈ రేంజ్‌లో మనం సెల్ చేశాము. సో, ఫస్ట్ వచ్చేసి మీకు మెయిన్ చార్ట్ చూపిస్తాను. మీకు అర్థమవుతుంది. మెయిన్ చార్ట్‌లో మనం చూసుకుంటే ఇక్కడ మనకొక రెసిస్టెన్స్ లెవెల్ పాయింట్ ఉంది. ఓకేనా? ఇది మనకొక రెసిస్టెన్స్ జోను. ఈ పాయింట్ అనేది. సో, మనకు ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో, ఈ క్యాండిల్ మిడిల్‌లో మనం ఎంట్రీ తీసుకున్నాం. ఆప్షన్ సెల్లింగ్. అప్పుడు ఏం సెల్ చేశామంటే 78,800 అనే పుట్‌ని సెల్ చేసినాం. ఎందుకంటే మనకు అప్పటికి నిఫ్టీ సెంటిమెంట్ ఓవరాల్ సెంటిమెంట్ అనేది సైడ్‌వేస్ ఆర్ బులిష్ ట్రెండ్ ఉంటుందనేసి మనకు ఒక క్లియర్ ఇండికేట్ వచ్చింది. ఇండికేషన్ వచ్చినందువలన మనకిక్కడ సెన్సెక్స్ చూసుకుంటే మనకిక్కడ మల్టిపుల్ టైమ్స్ టచెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టచెస్ ఉన్నాయి. 1, 2, 3. సో, ఈ లెవెల్‌లో మనకు బ్రేక్‌ఔట్. ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్‌లో అల్టిమేట్‌గా మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నిటిలో నుండి లైక్ ఒక బిగ్ మూవ్ వచ్చింది ఆ టైమ్ ఫ్రేమ్. సో, సెన్సెక్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి మనకు ఇంపాసిబుల్ 78,800 అనేది క్రాష్ అవ్వడానికి మనకు చాలా ఇంపాసిబుల్. సో, దాని వల్లన నేను పుట్‌ని సెల్ చేసిన. ఎక్కడ సెల్ చేసినానంటే 165 పాయింట్స్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏదైతే రివర్స్ అవుతుందో ఆ రివర్స్‌లో నేను ఎగ్జిట్ అయ్యా. సో, అంటిల్ అన్‌లెస్ నేను లాస్ట్ వరకు క్యారీ చేసిందింటే నాకు 165 పాయింట్స్ అనేది ఈరోజు ప్రాఫిట్ వద్దును. సో, 1600 అనేది నాకు ప్రాఫిట్ ఉందును. కాకపోతే నేను 1815లో నేను ఎగ్జిట్ అయిపోయా. నో ప్రాబ్లమ్. సో, మనం ఏదైనా ఒక కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో, వాటికి మనం ఎట్లయితే అవి అనుకుంటామో వాటి వల్లనే మనం వెళ్దాం. ఓకేనా? సో, మీకు మండే గూడా సెన్సెక్స్ మీరు ఒకసారి లెవెల్స్ చూసుకుంటే ఆప్షన్ సెల్లింగ్ అయినా, ఆప్షన్ బై అయినా అంటిల్ అన్‌లెస్ మీకు ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేకింగ్ ఇచ్చి, అప్ సైడ్ క్లోజ్ అవ్వనంత వరకు మనకు ఈ సెన్సెక్స్ అనేది అప్ సైడ్ వెళ్ళదు. ఈ రేంజ్‌లోనే మనకు ట్రేడింగ్ జరిగేదానికి సెన్సెక్స్‌కనేది ఛాన్స్ ఉంది. ఈ 2 లెవెల్స్ అనేది మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకో. ఓకేనా? డౌన్ సైడ్ ఇది.
అప్ సైడ్ ఇది. ఈ 2 లెవెల్స్ ఇన్ బిట్వీన్ ఈ 2 లెవెల్స్‌లో ఉంటే ట్రేడింగ్ అనేది ఇనిషియేట్ చేయకండి. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ కూడా కనబడుతుంది. మీరు ప్యాటర్న్ డ్రా చేసుకుంటే ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఉంది. సో, ఎవరైతే స్కాల్పర్స్ చేయాలనుకుంటారో ఎనీ సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చినప్పుడు మండే ఆన్వర్డ్స్ మీరు పొజిషన్ తీసుకోవచ్చు. స్కాల్పర్స్ ఆప్షన్ సెల్లర్స్ అయితే వెయిట్ చేద్దాం. ఇంకా మనకు కన్ఫర్మేషన్ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం. అదే విధంగా మీకు నిఫ్టీ చూసుకున్నా నిఫ్టీకి మండే మనం ఏం చేయాలి? సో, నిఫ్టీ కూడా మనకు ప్యూర్‌లీ అనేది సైడ్ వేస్ ఉంది. అప్ సైడ్ ఈ లెవెల్, డౌన్ సైడ్ ఈ లెవెల్. ఈ 2 లెవెల్స్ మీరు ట్రాక్ చేసుకోండి. ఎనీ సైడ్ బ్రేక్ అయితే నిఫ్టీ గాని, అదే విధంగా సెన్సెక్స్ గాని మీకు మూవ్ ఉంటది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు ప్యూర్‌లీ సైడ్ వేస్‌లో ఉంది ఇది కూడా. ఓకేనా? అదే విధంగా మనం ఏషియన్ పెయింట్స్ తీసుకున్నాం గదా! అందులో ఏం రీసెర్చ్ చేశాం? ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం? అది కూడా ఓసారి చూద్దాం. సో, ఏదైతే మనకు ఇక్కడ బ్రేక్ అయిందనుకో, ఇక్కడ ఈ బ్రేక్‌ఔట్ క్యాండిల్‌లో నేను ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇది మనం చూసుకుంటే ఒక ప్యాటర్న్, ఒక మార్కెట్ అనేది డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఇక్కడ ఈ క్యాండిల్‌లో బ్రేక్ అయింది. సో, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ తీసుకున్నా. సో, నా టార్గెట్ అనేది నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. సో, ఇది ఏషియన్ పెయింట్స్‌కు మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నాం అనేసి రీసెర్చ్. సో, ఈక్విటీ ఇంకా మళ్ళా అప్‌కమింగ్ డేస్‌లో మండే ఏమైనా తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో, మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అదే విధంగా సెన్సెక్స్ అనాలిసిస్ చెప్పాను. ఓకేనా? సో, మండే ఆన్వర్డ్స్ మనం ఇంకా మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. సో, అవి కూడా మీకు రివీల్ చేస్తాం.